నందమూరి వంశ వీరాభిమానులకు వాళ్ళకి ప్రథమంగా తల ఉంచి శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది మాట్లాడించిన తరుణమా కాదా, అయినా సరే కొన్ని మనసు విప్పి చెప్పాలి. ఇప్పుడు నా వయసు 60 ఏళ్ళు. ఈ 60 ఏళ్లలో హరికృష్ణ ఏం చేశాడు, ఏం అనుభూతులు పొందారు? ఎవరూ పొందలేని, ఎవరూ అనుభవించలేని అంటే ఆనంద సమయాలు ఒక మహానుభావుని నందమూరి అంటేనే రామారావు గారు. ఆయన దగ్గర 30 ఏళ్ళు నేను పనిచేశాను. ఎన్ని అనుభూతులు! హిమాలయ శిఖరాన్ని మించిపోయినాయి. అంత గొప్ప అనుభూతి పొందినవాణ్ణి. ఎన్నో విజయాలు చూసాం ఆయనతో, ఎన్నో పోరాటాలు చూసాం. సినిమా రంగంలో విజయాలు చూసాం. ఒక పార్టీ పెట్టి పోరాటం చేసి దాంట్లోనూ విజయం చూసాం. ఇక ఆనంద సమయాలు సరే, వారి దగ్గర నుంచి పొందింది ఏంటంటే ఎనలేని నందమూరి వంశ వీరాభిమానులు పొందాం ఆయన దగ్గర నుంచి. వెల కట్టలేరు ఎవరైనా సరే. ఇంట్లో డబ్బు ఉందంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారో లేకపోతే దొంగలు వచ్చి ఎత్తుకుపోతుంటారు. కానీ అభిమానం అన్నది ఎవరూ తస్కరించలేనిది. అంత గొప్ప అభిమానులు ఆయన ఇచ్చెళ్ళారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ నా బిడ్డలకంట. అది గొప్ప అనుభూతి. ఇక 30 తర్వాత అది అనుభూతి పొందాను, చూశాను. ఇక 60వ ఏట అంటే నా బాబుతో ఏదో మాట్లాడుతున్నప్పుడు వచ్చింది. నా 60వ ఏట కన్నా ముందే 59 నుంచి 60కి వచ్చేటప్పుడు 59వ ఏట వీరిద్దరి హిట్ సినిమాలు చూశాను. ఒకటి టెంపరు, 2 పటాసు. సరే, అది 59కి. 60కి వచ్చేటప్పటికి పేరు జనతా గ్యారేజ్. నా రెండో బిడ్డ జూనియర్. నాకు మీకు 60 ఏళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇది నా తరఫుగా గిఫ్ట్ అని చెప్పటం మరి అది ఒక ఆనందం. ఇక 60 వచ్చిన తర్వాత రెండో బిడ్డ హిట్ కొట్టబోతున్నాడు. ప్రజలచే హిట్ కొట్టబోతున్నారు. అది కూడా పూరి జగన్నాథ్ గారి ద్వారా. అదృష్టం. ఇక్కడ ఏంటంటే మనం ఒకటి ఆలోచించాలి. ఇద్దరు అన్నదమ్ములకి చేయటం ఒక పక్కన, ఇక్కడ పటాస్ టెంపర్, మరి అది పూరి జగన్నాథ్ గారిది. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇజం అన్నది నిజంగా హిట్ కొడుతుంది. మరి నాకు నా రెండో బిడ్డ ద్వారా మరి నాకు అదొక బహుమతి, కానుక. కానీ ప్రజలు మీరు అందరూ ఆశీర్వదించాలి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా